ఈ పోస్ట్ డెలివరీ తర్వాత ఏమైతుందంటే చాలామంది వాటర్ ప్రాపర్గా తీసుకోరు. మిల్క్ బాగా వస్తుందని చాలామంది ఈ ఊర్లలో ఇంకా అది ప్రివలెంట్ ఉంది. బేబీ మిల్క్ బాగా వస్తుందని చెప్పి డీహైడ్రేట్ చేస్తారు మదర్. అయ్యో, యాక్చువల్లీ మనుషులు తాగాలి. బాగా తాగించాలి. తెలియదు వాడికి. పోస్ట్ డెలివరీ వీళ్ళు ఇట్లా చేయడం వల్ల బ్లడ్ లాస్ అవుతుంది. ఫస్ట్ థింగ్ డెలివరీ తర్వాత బ్లడ్ లాస్, దాని తర్వాత హార్మోనల్ చేంజెస్, దానిపైన అడిషనల్గా ఈ డీహైడ్రేషన్ వల్ల సో వీళ్ళకి బ్రెయిన్లో ఆ బ్లడ్ వెజల్స్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజువల్గా ఈ రెండోది సివిటీ, తర్వాత మూడోది ఐఏహెచ్ అంటాము, ఇడియోపతిక్ ఇంట్రాక్రీనియల్ హైపర్ టెన్షన్. సో ఇది కూడా ఎక్కువగా మేము ఆడవాళ్ళు ఎక్కువ కామన్గా చూస్తాం. మిడ్ 30s to 40 years ఏజ్, కొంచెం ఒబేస్గా ఉన్న లేడీస్లలో మెల్సలు ప్రాపర్గా రాకుండా ఉన్న వాళ్ళలో ఇవి వస్తాయి. దీనిలో ఏమవుతుందంటే హెడేక్స్ వస్తాయి బ్రెయిన్. బేసికల్గా హెడేక్స్ రావడము, దాంతోపాటు కన్ను విజన్ తగ్గిపోవడము, రెండు కనిపించడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇదేందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి ఆ ట్యాబ్లెట్స్తో ఈ హెడేక్ తగ్గిపోతుంది. మేము బ్రెయిన్లో ప్రెషర్ చెక్ చేసి మెడిసిన్స్ ఇస్తాము. సో దీనివల్ల బాగా తగ్గిపోతుంది. లేదనుకుంటే కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి వీళ్ళకి. సో ఐఏహెచ్ అనేది ఒకటి.